హర్ష బయటికి వెళ్దాం పదా, బోర్ కొడుతుంది. ఎటు వెళ్ళక చాలా రోజులు అవుతుంది. నిన్ననే బయటికి వెళ్ళింది, రోజు పోవడానిగా. నిన్న పొద్దున పోయిన వర్ష, అది కూడా మార్కెట్కి పోయినాం మనం. లాంగ్ వీకెండ్ వస్తుంది కదా, ఎట్లా ట్రిప్ పోదామా? ఏ ప్యారిసో స్విట్జర్లాండో. న్యూయార్క్, కెనడా, న్యూజిలాండ్ ఇవద్దా? హౌస్ ఈఎంఐ అయిన తర్వాత పోదాం. అంటే 35 years తర్వాత పోదామా ట్రిప్కి? హర్ష బయటికి వెళ్దాం హర్ష, బోర్ కొడుతుంది. ఏంది బయటికి ఎప్పుడు చూసినా? హర్ష బయటికి వెళ్దాం, బోర్ కొడుతుంది. బయటికా? చెప్పలేదు చెప్పలేసుకోకుండా ఎట్లా పోతారు హర్ష బయటికి? నేను చూపిస్తావా? మంచి ఫన్ ఉంటుంది. ఇటు నార్త్, ఇటు సౌత్, ఈస్ట్, వెస్ట్ మొత్తం దిక్కులు కవర్ అయినాయి. అలా బయట అన్నది చెప్తున్నా. బయట అంటే ఇక్కడ బయట తీసుకొస్తావా? బయట సాగు కొడుతున్నావు. షాని, నెక్స్ట్ మంత్ బర్త్డే పార్టీ ఉంది, పోదామా? అమ్మ బర్త్డే పార్టీ వద్దా హర్ష? ఇంకా 1 month ఉంది కానీ దానికి. ఇప్పుడు అంత బాధపడతావు? తాతవా కొన్ని పాలు తాత. నెక్స్ట్ మంత్ ఓకే. అయితే మరి వీడి పాలు తాగిపించి నేను వెళ్ళి ప్యాకింగ్ స్టార్ట్ చేస్తా. నెక్స్ట్ మంత్కి ఇప్పటి నుంచి బట్టలు జరుగుతా. ఒక రోజు అంటే 4-5 అవుట్ఫిట్స్ పెట్టాలి, ఒక వైబ్స్ పెట్టాలి. దేనికి మ్యాచింగ్ ఇది పెట్టేద్దాము. దేనికి అది వేసుకుంటాడు. ఒక 2 జతల సాక్స్. ఓకే, హర్ష ఈయనకి చూడు, మా ఆఫీస్లో నా తర్వాత జాయిన్ అయిన ఆయనకు కూడా ప్రమోషన్ ఇచ్చారు, నాకు ఇస్తలేరు. ఆయన పని చేసి ప్రమోషన్ ఇచ్చారు. అట్లా ఏం లేదు హర్ష, నేను బాగానే చెప్తున్నా, పార్షాలిటీ చూపిస్తారు బాగా. ఏం పని చేస్తున్నావు? 12 గంటల కల్లా లంచ్కి వస్తావు, 3 దాకా ఇక్కడనే ఉంటావు. అంటే తినకుండా పని 3 గంటలు ఇస్తాను. 3 గంటలు లంచ్ టైం ఉంటుందా? అంత కాదు హర్ష, ఏదో టెక్నాలజీలు నేర్చుకొని మంచిగా ప్రమోషన్ కొడతా. జావానో బావానో ఏదో జావానో ఏదో నేర్చుకుంటే ప్రమోషన్ వస్తుంది నెక్స్ట్ ఇయర్. నీకు వచ్చినట్టు ప్రమోషన్. పెంగ్విన్ ఏది? పెంగ్విన్, yes, good job. డాగ్ ఏది? డాగ్. ఫిష్? ఫిష్. ప్యారెట్? అది పిగ్. నాన్న. క్యాట్ ఏది? క్యాట్. గుడ్ జాబ్ హర్ష. చూసినా అసలు వీడికి ఎంత గ్రాస్పింగ్ పవర్ ఉందో ఈ ఏజ్ లో. వీడికి ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ చేయాలి హర్ష. చేస్తా. హలో కావ్య, దక్ష గారికి ఏమైనా క్లాసెస్ నేర్పిస్తున్నావా బయట? నువ్వే చూస్తున్నావా? సరే, నాకేమైనా తెలిసి చెప్తాలే. హలో, మీ వాడు ఏదైనా క్లాసెస్కి వెళ్తున్నాడా? హలో, హాయ్, హౌ ఆర్ యూ? మీ బాబుకి ఏమైనా క్లాసెస్ తీపిస్తున్నారా? ఓ ఓకే. ఏంటి బాగున్నాయా క్లాసెస్ మరి? ఓకే. ఏంటి అప్పుడే ఐఐటి క్లాసెసా? ఓకే సరే. అదే వీడికి ఏదైనా క్లాసెస్ చేపిద్దామా అంటే హర్ష చిన్న బాబాయ్ కదా, 17 months అంటున్నాడు. ఓకేలే. ఇంత కాన్సన్ట్రేషన్ నీ ఆఫీస్ వర్క్ మీద పెడితే ఎప్పుడు ప్రమోషన్ వచ్చేది. నాకు ప్రమోషన్ రాలే నేర్చే బదులు. అయినా నాదేముందిలే హర్ష, 2 years చేసి రిటైర్ అయిపోతా. ఇప్పుడు వాడు పెరుగుతున్నాడు, వాడిని రైట్ ట్రాక్ లో పెట్టాలి. సరే కావ్య, నాకు డీటెయిల్స్ తెలిస్తే చెప్పమన్నది, ఒకసారి కాల్ చేసి చెప్తా. కావ్య, అయితే కోడింగ్ అని ఒక ప్లాట్ఫామ్ ఉందంట. అందులో మ్యాథ్స్, సైన్స్, కోడింగ్ అన్ని క్లాసెస్ నేర్పిస్తారట 5 to 17 years పిల్లలకి. సో మన దక్షగాన్ని జాయిన్ చేయించవచ్చు. బాగున్నాయంట. ఇంత కాంపిటేటివ్ వరల్డ్ లో ఒక క్రెడిబిలిటీ ఉన్న అఫోర్డబుల్ ప్రైసెస్ లో క్లాసెస్ దొరకడం అంటే కొంచెం కష్టం కదా. సో ఐ థింక్ మంచి రివ్యూసే ఉన్నాయి. ఫస్ట్ ఒకవేళ నీకు అంత డౌట్ ఉంటే ఫ్రీ డెమో క్లాస్ కి అటెండ్ అయ్యి చూడు, బాగుంటే దెన్ యూ కెన్ ప్రొసీడ్. అండ్ ఆల్సో నా దగ్గర కూపన్ కోడ్ ఉంది, అది యూజ్ చేస్తే 35% డిస్కౌంట్ కూడా వస్తుందంట. సో యూజ్ దట్ కూపన్ కోడ్ వెన్ యూఆర్ ప్లానింగ్ టు జాయిన్ ద క్లాసెస్.
యా బాగున్నాయి అంట. అంటే లైక్ వాళ్ళ పిల్లల ఏజ్, వాళ్ళ గ్రాస్పింగ్ కెపాసిటీ అదంతా దాన్ని బట్టి కస్టమైజ్ చేసుకోవచ్చు మన క్లాసెస్. సో దాంట్లో ప్రెషర్ ఏమి ఉండదు. మంచిగా ఆన్లైన్ క్లాసెస్ 1-on-1 సెషన్స్ చెప్తారంట. లైక్ మనకి రికార్డెడ్ కాదు. సో మంచి మానిటరింగ్ ఉంటుంది పిల్లల మీద, వాళ్ళ ఇంప్రూవ్మెంట్స్ ఎట్లున్నాయి, వాళ్ళ 2-way ఇంటరాక్షన్ ఉంటుంది అనమాట. సో ఐ థింక్ చాలా బెనిఫిట్ అనిపిస్తుంది నాకు. ఒకసారి చూడు, డెమో క్లాస్ అయితే జాయిన్ అయ్యి చూడు. సో ఆఫర్ కావ్య ఒక్కదానికి మాత్రమే కాదు. మీ పిల్లలు కనుక 5 to 17 years ఏజ్ అయి ఉంటుంటే, మీరు వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసెస్ ఇప్పించాలని చూస్తుంటే కోడ్ ఏం ట్రై చేయండి. అందులో ఫ్రీ డెమో క్లాస్ అటెండ్ అయిపోయి మీ క్లాసెస్ నచ్చితే ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ నా కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు 35% డిస్కౌంట్ కూడా వస్తుంది క్లాసెస్ జాయిన్ అయినప్పుడు. 6కి ఇంకా 3 years టైం ఉంది కాబట్టి నో ప్రాబ్లం. బట్ కాకపోతే మంచి ప్లాట్ఫామ్ దొరికింది, మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. ఏంటి వర్ష ఇంత దుమ్ము ఉంది ప్లాట్ఫామ్ అంతా? కుక్ చేయగానే క్లీన్ చేయవా? ఏంది అది క్లీన్ గానే ఉంది కదా, నువ్వు నీ ఓసిడి. ఎస్, ఇది క్లీన్ గా ఉండడం అంటే. రే ఆరు ఎన్నిసార్లు చెప్పాలి రా బాల్స్ అన్ని కింద వేయద్దని. ఒరే స్పూన్ ఈడ పెట్టినవా రా? కర్రీ చేద్దామని ఇందాకని చదువుతుంటే ఈ స్పూనే దొరుకుతలేదు, నాన్ స్టిక్ స్పూన్. ఇవాళ ఇంత ప్లేస్ ఖాళీగా ఉందండి, ఇవాళ బెటర్గా ఉంది ఇల్లు. అడుగులు వేయడానికి కూడా ప్లేస్ ఉంది ఇలా. అంటే వాడు ఇందాకనే లేచిండు, అందుకే కాస్త నీట్గా ఉంది. ఏం ఎత్తుకుతున్నావు హర్ష? ఫోను. అయ్యో, అందుకే ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకోవాలని చెప్తారు. అయ్యో నీ దగ్గరనే ఉందా? ఇందాక నుంచి అక్కడికి వెతుకుతున్నా. హర్ష పడుకుందాం పదేగా, నిద్ర వస్తుంది. రిమోట్ ఏడవడతాడు పెట్టక హర్ష, తర్వాత దొరకదు మళ్ళా. ఎక్కడున్న వస్తువులు అక్కడే పెట్టు. ఆర్గనైజ్డ్ ఉండవు ఎందుకు అసలు? ఆర్గనైజ్డ్ ఉండవు ఎందుకు అసలు? ఏమో. హర్ష నా చార్జర్ చూసినావా? వాడికి ఇది అందరూ ఇక్కడ పెట్టిందేమో. నా చార్జర్ ఎక్కడ పెట్టినావు? నా చార్జర్ ఎక్కడ పెట్టినావు? ఆరు, నా చార్జర్ ఎక్కడుంది చెప్పవా నాన్న? అరే నా చార్జర్ ఎక్కడుంది చెప్పవా నాన్న? నా చార్జర్ ఎక్కడ ఉందమ్మా? ఇరవెట్టుంటాడు. రే ఆరు, నా చార్జర్ ఏంద్రా వాషింగ్ మిషన్ లో వేసినావు? పని ఎట్టుందో లేదు. చార్జర్ దొరికింది, మొబైల్ వేసింది. మొబైల్ ఏడుందిరా నాన్న? ఆరు, నా మొబైల్ ఎక్కడ వేసినావు నాన్న? మొబైల్ ఎక్కడుంది? పైన. అక్కడెలా పెట్టావరా? పైన. హర్ష నా మొబైల్ చూసినావా? మొబైలా? నువ్వే వేసినావు కదా హర్ష బిన్లో నా ఫోన్? నేనెందుకు పడతా షాని? పిచ్చి గిట్ల వేసిందని కన్నా నువ్వే వేసి ఉంటావు. వెదర్ ఎంత రొమాంటిక్ ఉంది కదా హర్ష, చాలా బాగుంది బయట. నీకోసం ఓ సాంగ్ పాడా నేను. పాడు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు? నువ్వు వదిలేస్తే బాత్రూమ్కి వద్దా అనుకుంటున్నా.
అసలు రొమాన్స్ తెలియదు ఏంటర్ష నీకు? బేబీ షాక్ మామీ షాక్ టుటురుడుటుడు మామీ షాక్ టుటురుడుటుడు మామీ షాక్ టుటురుడుటుడు మామీ షాక్. నెక్స్ట్ నాన్న ఆరు నెక్స్ట్ అచ్చా డాడీయా డాడీ షక్ టుటురుడుటుడు డాడీ షక్ టుటురుడుటుడు డాడీ షక్ టుటురుడుటుడు డాడీ షాక్ షక్ హర్ష షక్ టుటురుడుటుడు హర్ష షక్ టుటురుడుటుడు హర్ష షక్ టుటురుడుటుడు హర్ష షార్క్. నెక్స్ట్ నాని అంజి మామ అంజి మామ షాక్ టుటురుడుటుడు అంజి మామ షాక్ టుటురుడుటుడు. మనకి ఇది రాదు కానీ మనం డాన్స్ చేద్దాం. ఈ షాకులు బీర్కులు అంతా కాదు, డాన్స్ చేయమంటావా? ఆరు అయ్యో తెల్లపతి కచేరి తెల్లపతి కచేరి ఐజాంగా అంజి మామ అంజి మామ షాక్ టుటురుడుటుడు అంజి మామ షాక్ టుటురుడుటుడు. ఇట్లనా ఇట్లా చేయాలా? అంజి మామ షాక్ టుటురుడుటుడు అంజి మామ షాక్ టుటురుడుటుడు అంజి మామ షాక్ టుటురుడుటుడు. అంజి మామ అయిపోయింది. ఇంకో మామ ఇంకో చేద్దాం. సాయి మామనా? సాయి మామ షాక్ టుటురుడుటుడు సాయి మామ షాక్ టుటురుడుటుడు సాయి మామ షాక్ టుటురుడుటుడు సాయి మామ. సాయి మామ అయిపోయింది. సాయి మామ అయిపోయింది. సాయి మామ షాక్ టుటురుడుటుడు సాయి మామ. వనువా వను షక్ టుటురుడుటుడు వను షక్ టుటురుడుటుడు వను షక్ టుటురుడుటుడు వను షార్క్. నెక్స్ట్ చాలా లేజీగా ఉంది హర్ష ఈరోజు. కనీసం వంట కూడా చేసుకోబుద్ధి కావట్లే. నువ్వు నాకన్నా లేజీ ఫీల్ ఉన్నావు ఎందుకు? ఆల్రెడీ పడుకున్నావు. ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందాం. పెట్టు. అబ్బా ఫోన్ అక్కడెక్కడో ఉంది. ఇప్పుడు ఫోన్ అలా స్లీప్ పేషెంట్ రాయడు. నా ఫోన్ ఎవరు తెస్తారు ఇప్పుడు? కొంచెం కొంచెం నేను తినద్దా? నాకు ఆకలి అవుతుంది. కొంచెం 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 తినద్దా? నేను పెడతా. అచ్చో కింద పడ్డ చేస్తుండు. థ్యాంక్ యూ నన్ను. అక్కడ ఎక్కడ తీసుకొచ్చి పెడుతున్నావు ఇవన్నీ? ఏ బిల్లు ఏర్కొచ్చి పెడుతున్నావు? ఊడవని ఊడవని నాన్న ఆగలి నేను ఊడవని ఆగి నాన్న ఊడవని తీసుకో. ఇగో తీసుకొచ్చి ఒక్క నిమిషం అలా పడేసి తీసుకో. ఓపెన్ తీసుకో తీసుకో. ఏంటి నాన్న? ఏంటి ప్లీజా? తీసుకో తీసుకో. అంత క్లీన్ చేయి మరి. అయ్యో నువ్వు చేయనిచ్చలే మరి. అద్దు 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 వద్దు వద్దురా వద్దురా ఏందిరా? ఇప్పుడే క్లీన్ చేసిందా? నాతో కాదు ఇక, నువ్వు వేసుకో. ఇక్కడ పెట్టు. జరుగు నువ్వు ఇట్రా. జరుగు.
వద్దురా. అయ్యో హర్ష చేస్తున్నాడు, సారీ చెప్పినానా? అయ్యో ఇట్స్ ఓకే అమ్మా, ఇట్స్ ఓకే నీకే సారీ. సారీ. ఇగో ఫ్యాన్, నేనైనా ఫ్యాన్. ఫ్యాన్ చిన్న ఏమన్నా చిన్న ఎలా పెద్ద ఎలా ఎరేస్ ఎరేజ్. ఎరేస్. నేను ఫ్యాన్ వెళ్ళానా? నేను వేస్తా ఫ్యాన్ వేస్తా. చిన్న ఎలా పెద్ద ఎలా చిన్ననా? ఇక నేను జీ జీ చేస్తా. జీ 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 జీ. మమ్మద్దా మరి ఎరేజీ మళ్ళీ వేస్తా. ఎరేజ్ నాకు పప్పెట్టమన్నా. చిన్న ఎలా పెద్ద ఎలా వాచింగ్ దిస్ వీడియో ఎలా అనిపించింది? సో బ్లాగ్స్ కాకుండా ఇట్లా కామెడీ స్కిట్స్ చేయాలని అనుకుంటున్నాం అనమాట. బికాస్ మన ఛానల్ కి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చింది కూడా కామెడీ కంటెంట్ నచ్చే, యూనిక్ కామెడీ కంటెంట్ చేస్తామని చెప్పి. ఇప్పుడు అట్లా లేవన్నమాట. అందరు షార్ట్ వీడియోస్ కి అలవాటు పడిపోయారు, బాగా షార్ట్ గా చూసేసేయాలి అయిపోవాలని చెప్పేసి. బట్ ఒకసారి తినేటప్పుడు టీవీ పెట్టుకొని చూస్తే ఒక మంచి వీడియో కావాలనిపిస్తుంది కదా. సో అలాంటి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎలా ఉందని చెప్పి. అండ్ ఆల్సో ఇంకా ఫర్దర్ గా ఎలాంటి కాన్సెప్ట్స్ చూడాలనుకుంటున్నారు కూడా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ అబౌట్ ద కోడింగ్. మీరు కింద ఇచ్చిన లింక్ తో ఫ్రీ డెమో క్లాస్ బుక్ చేసుకోవచ్చు. నా కోడ్ యూజ్ చేస్తే 35% డిస్కౌంట్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.